So, welcome to Mind All Minds. ఇప్పుడు ఈ డిస్కషన్లో నెక్స్ట్ వచ్చే టాపిక్ క్యాస్ట్. క్యాస్ట్ అని అననుగానే ఒక సొసైటీలో ఒక సెక్షన్ అని అనుకుందాం. ఎందుకంటే మళ్ళీ క్యాస్ట్ అంటే అదొక అఫెన్సివ్ అనుకుంటారు కొంతమంది. సరే వదిలేద్దాం. ఇకపోతే సెక్షన్ అనుకుంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు అందులో ఛాయిస్ లేదనమాట. 100కి 99.9% సేమ్ సెక్షన్ వాళ్ళనే తీసుకుంటారు, చేస్తారు. ఇక కష్టం వచ్చిందల్లా లవ్ మ్యారేజ్ ఒకటి. ఇక్కడ ఏంటంటే ఒక సెక్షన్ అనేది ఒక్కొక్క సొసైటీలో కొన్ని అట్లా ఫామ్ అయిపోయినాయి అనమాట. ఒక్కొక్క సెక్షన్ వాళ్ళు ఇట్లా ఉంటారు, ఒక్కొక్క సెక్షన్ వాళ్ళు అట్లా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఇట్లా ఉంటుంది, వాళ్ళది ఇట్లా ఉంటుంది, అది ఇదని ఆపోజిట్ వాళ్ళు మాట్లాడుకోవడము ఉంటుంది. సరే, మనం ఒక ఫ్యామిలీలో ఉన్నాము, చిన్నప్పటి నుండి పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మన పేరెంట్స్ కానీ వాళ్ళు వీళ్ళు అరే ఫలానా ఆ సెక్షన్ వాళ్ళు ఎట్లా, ఫలానా ఫ్రెండ్ ఉండే ఆ సెక్షన్ వాళ్ళు వాటిలో బిహేవ్ చేస్తాడు తెలుసా, మొత్తం అది చేస్తాడు ఇది చేస్తాడు, లేకపోతే ఆ సెక్షన్ వాళ్ళు మాకు నచ్చరు అని అది ఇది ఆ న్యూస్లో వచ్చినప్పుడు అదో ఏదో డిస్కషన్స్ అనేవి మనం చిన్నప్పటి నుంచి మనం వింటున్నప్పుడు అయితే ఒక రకరకాలుగా ఒక సెక్షన్ అంటే ఒక వారికి అంటే కొద్దిగా ఫోబియా టైప్, అంటే వాళ్ళకి నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అట్లాంటివి ఉంటాయి అన్నమాట. ఇక రిలీజియన్ అంటే చెప్పలేము. ఇక వేరే వేరే రిలీజియన్స్ అంటే అవి దాదాపుగా మింగిల్ కావడానికి కష్టం. నేను చెప్పేది ఒకటి, ఇక్కడ ఆదర్శంగా ఉండాలి, లేకుంటే సమ్ ఇంటర్ క్యాస్ట్ వాళ్ళు చేసుకుంటే మనకేదో ప్రోత్సాహకాలు వస్తున్నాయి, ఇవి ఒక్కటి చెప్తున్నాను నేను. సైకలాజికల్గా మాత్రం పేరెంట్స్ మనసులో మాత్రం దాదాపు ఎప్పటికీ ఉండిపోతుంది. అది పైన ఏదో వాళ్ళు చేసినా కూడా మైండ్లో అయితే ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ యూ రియల్లీ లవ్ యువర్ పేరెంట్స్ అండ్ డోంట్ వాంట్ టు హర్ట్ దెమ్, అన్లెస్ యూ 100% వాంట్ దిస్ పర్సన్, అర్థమవుతుంది కదా, ఈ వ్యక్తితో అయితే తప్ప నా వల్ల కాదు అని అనుకున్నప్పుడే ఆలోచించాలి. లేకుంటే ఈ వేరే సెక్షన్ గురించి మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు కొంచెం ఆలోచించి ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసేయడం బెస్ట్. ఎందుకంటే తర్వాత ప్రాబ్లమ్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. ఎందుకు అంటే అదంతే, అది ప్రాక్టికల్గా వెళ్తుంటే తెలుస్తుంటుంది. సరే, తర్వాత పేరెంట్స్ ఒప్పుకోవడము అవన్నీ అయితే దట్స్ ఫైన్, అది అదృష్టం అనుకోవాలి. కానీ మరి ఆ అదృష్టం అందరికి ఉండకపోవచ్చు. అప్పటివరకు అయితే శత్రువులాగానే మనం ఉండాల్సి వస్తుంది, మనం కాదు ఆ ఒక్కటి. ఇక్కడ సొసైటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సొసైటీ ఈజ్ హెల్ అనుకోండి, ఎవరితోటి మనకు అవసరం లేదు. బట్ మన సొసైటీ ఏంటిది, మన ఫ్యామిలీ అంటే మన పేరెంట్స్, మన సిబ్లింగ్స్, అన్నదమ్ములు, ఒక చిన్న ఒక అంటే ఇంటి లోపల ఉండేది వరకే మన సొసైటీ అనుకోవాలి. ఇంటి బయట వాళ్ళేమంటారు వీళ్ళేమంటారు అది పక్కన పెట్టేయండి. బట్ వాళ్ళు కూడా సఫర్ అవుతుంటారు ఒక్కొక్కసారి ఇంటర్నల్గా, అరే ఫలానా సెక్షన్ వాళ్ళని చేసుకోరు, నా కొడుకు బిడ్డో వాళ్ళు ఎప్పుడంతే, ఇవన్నీ ఉంటాయన్నమాట. అట్లని అరేంజ్ మ్యారేజ్ చేస్తే మాత్రం అంత రైట్ ఉంటుందా అంటే అప్పుడు కూడా ఉంటుంది, అంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, బట్ ఆ లెవెల్స్ వేరే ఉంటాయి. కానీ ఇవి మాత్రం కొద్దిగా ఇంకా వాళ్ళ మైండ్లో అదొక నెగిటివ్ అయిపోతుంది అనమాట, అది లైఫ్ టైమ్ ఇక. సో నేను చెప్పేది ఏంటంటే, ఇఫ్ యూ రియల్లీ వాంట్ దిస్ పర్సన్ టు బీ యువర్ పార్ట్నర్, దెన్ ఇక అది మీ ఇష్టం. బట్ ఖచ్చితంగా అయితే ఒకటైతే ఫ్యాక్టర్ ఉంటుంది, అది మనము థింక్ చేస్తే బాగుంటుంది. లేదు మా ప్రేమ జిందాబాద్ అనుకుంటే ఓకే, మీకు ఎవరిష్టం వాళ్ళ, దానికి ఏమనలేము. ఎందుకంటే యూ విల్ గెట్ ఏ టైమ్ టు ప్రూవ్ వాట్ ఈజ్ యూ. గుడ్ లక్, అంతే, అంతకుమించి ఏం లేదు. చలో.